గురుగారు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల జన్మాంతరాల్లో ఉన్నటువంటి దోషాలు అనగా మనము జన్మాంతరాల్లో చేసుకున్నటువంటి పాప పుణ్యాల ఫలితంగా ఏర్పడేదే మన జన్మకుండలి జాతకం. ఆ జాతకంలో ఉన్నటువంటి గ్రహాలు వాళ్ళ సంచారము వల్లనే మనకన్నీ కూడా మనకి ఈ జన్మలో జరిగేటటువంటి భవిష్యత్తు కానీ, గతం కానీ, వర్తమానం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయమ్మా. ఇలా జరుగుతున్న క్రమంలో మన జన్మజాతకంలో రాహు, కేతువులు, కుజుడు ఈ మూడు గ్రహాల వల్లనే మనకు ఉద్యోగంలో సమస్యలు కానీ, సంతానంలో సమస్యలు కానీ, వివాహంలో సమస్యలు కానీ, ఇలాగా రకరకాల సమస్యల వల్ల మనం బాధపడుతూ ఉంటాం. ఈ యొక్క స్వామివారిని, సుబ్రహ్మణ్య స్వామిని సేవించడం వల్ల సర్వ దోషాల పరిహారము, సర్వ పాపాల పరిహారం ఇవ్వడమే కాకుండా ప్రత్యేకించి రాహుకేతు గ్రహాల దోషము వెంటనే పరిహారం అవుతుందమ్మా. ఈ రాహుకేతు గ్రహాల వల్ల వచ్చేటటువంటి దోషాల వల్ల జాతకునికి వచ్చేటటువంటి దోషాలు ఎలా ఉంటాయంటే, ఊహించని విధంగా అది ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, వైవాహిక అన్యోన్యత విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా ఈ యొక్క సర్పదోషము తీవ్రంగా వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ సర్పదోషం ఉన్నటువంటి జాతకుడు ఈ స్వామివారిని సేవించి ప్రదక్షిణ సేవనో, అభిషేక సేవనో, లేదా అర్చన సేవనో, లేదా ఏదో ఒక విధమైనటువంటి సేవను స్వామివారికి చేసుకున్నట్లయితే ఆ యొక్క దోషాల నుంచి పరిహారం అయిపోయి ఆ జాతకుడు ఉత్తమమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు. సుబ్రహ్మణ్య స్వామి వారిని సేవించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి కుజ దోషాలు, రాహు దోషము, కేతుగ్రహ దోషం పరిహారం అవుతాయి. ఈ రాహు, కేతు, కుజ దోషాల వల్ల కళ్యాణంలో అవాంతరాలు రావడము, సంతానంలో అవాంతరాలు రావడము, మరియు నానా విధాలమైనటువంటి ఆ కెరియర్లో నానా రకరకాల విధమైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇవి తొలగిపోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి షడక్షరి 6 ముఖములు గలవాడు కాబట్టి ఆ యొక్క శరవణుడు అని చెప్పి మనం వేడుకుంటున్నాం, మనం పిలుచుకుంటున్నాం. అందుకని చెప్పి ఆ యొక్క స్వామివారి యొక్క మంత్రము షడక్షరి అనగా ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని మనం నిత్యము జపించినట్లయితే ఈ దోషాల నుండి మనం విముక్తం అవుతాం. గురుగారు, టెంపుల్కి ఏ సమయంకి వెళ్తే బాగుంటుంది? మార్నింగ్ వెళ్ళాలా, ఈవినింగ్ వెళ్ళాలా? దేవాలయాల్ని, దేవుణ్ణి సందర్శించడానికి మనకు ఆగమశాస్త్రం ఒకటి చెప్పబడిందమ్మా. ఆ ఆగమశాస్త్రాన్ని అనుసరించి కనుక చూస్తే కనుక శివాంశ సంభూతమైనటువంటి, శివ సంబంధమైనటువంటి దేవాలయాలు ఏవైనా ప్రదోషకాలంలో సేవించడం, దర్శించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతున్నాము. అందులో ఇంకా విశేషంగా కనుక బ్రాహ్మీ ముహూర్తంలో సేవించడం వల్ల ఇంకా మనం విశేషమైన ఫలితాలను పొందుతున్నాము. మరియు విష్ణువాలయాలు విష్ణువుకి సంబంధించినటువంటివి కానీ, శక్తికి సంబంధించినటువంటివి కానీ ప్రాతకాలంలో కానీ, బ్రాహ్మీ ముహూర్తంలో కానీ సేవించడం వల్ల మనం మంచి ఫలితాలను పొందుతున్నాం అమ్మా. గారు, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి ఒకరేనా? అవునమ్మా, ఒకరే. కుమారస్వామి అని ఎలాగంటే, ఇంతకుముందు నేను ఆ రాక్షసి తీసుకున్నటువంటి 6 ముఖాలు కలిగినటువంటి 12 భుజాలు కలిగినటువంటి ఆ యొక్క స్వామి, ఆ యొక్క అవతారాన్ని చూసినటువంటి సమయంలో ఆ రాక్షసి పుత్రవాత్సల్యం చేత కుమారా అని పిలిచి తన హృదయానికి హత్తుకుంది. అందువల్ల ఆ స్వామివారికి కుమారాయ నమః, కుమారస్వామి అని కూడా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యుడు అనగా బ్రహ్మణ్యునికి, బ్రహ్మదేవునికి కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించగలిగేటటువంటి జ్ఞానం కలిగిన వాడు కాబట్టి సుబ్రహ్మణ్య అని చెప్పి పేరు వచ్చిందమ్మా. తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.